నేనెవరో మీకు తెలీదు. ఇంతవరకు నా ఫోటో కనీసం నా ఎఫ్బీలో కూడా నేను పెట్టుకోలేదు. కానీ ఈరోజు నేను మాట్లాడడానికి నేను వచ్చాను. ఎందుకు వచ్చాను అనంటే, ఒక పవన్ కళ్యాణ్ తల్లిని. ఇక్కడ తల్లి ఎవరికైనా తల్లే. ఏం మాట్లాడిందో తెలుసా? శ్రీరెడ్డి, శ్రీశక్తి, చీచిరెడ్డి. చీచిరెడ్డి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావే? ఆడవాళ్ళకి సపోర్టా నువ్వు? ఆడవాళ్ళ వైపు న్యాయం చేద్దామని బరి తెగించి రోడ్డు మీదకి వచ్చారా మీరు? ఆడవాళ్ళ గురించి న్యాయం చేసేవాళ్ళు. ఒక ఆడదాన్ని కన్న తల్లిని పట్టుకొని ఏం మాట్లాడేవే నువ్వు? ఏం మాట్లాడావు నువ్వు? నిన్ను నీ అమ్మ అనే పదం కూడా రావట్లేదే. ఎందుకనంటే నిన్ను కన్నా ఆ తల్లిని అనడం మాకిష్టం లేదు కాబట్టి. ఆ పదం మేము పలకడానికి కూడా ఇష్టపడట్లేదు. నీలాంటి బరి తెగించిన కూతుర్ని కన్నందుకు వాళ్ళు ఆల్రెడీ సగం చచ్చిపోయే ఉంటారు. వాళ్ళని ఎందుకు మేము తిట్టాలి కానీ, నీలా మేము దిగజారం కానీ అనాలి అని ఏమన్నావే? ఎవరినన్నావే నువ్వు? ముగ్గురు లెజెండరీని కన్న తల్లే ఆమె. ఇండస్ట్రీ అమ్మ లాంటిది, అది ఇది అని అంటున్నావు కదా. ఆ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న ముగ్గురిని కన్న తల్లి. ఇప్పుడు టాప్ పొజిషన్లోకి వస్తున్న అల్లు అర్జున్కి అమ్మమ్మ, టాప్ ప్రొడ్యూసర్కి అత్త, రామ్ చరణ్కి నానమ్మ. ఇంతమంది మగాళ్ళ ఉన్న ఆ ఇంట్లో ఆడదాన్ని పట్టుకొని నువ్వు ఆ మాట అన్నావు అనంటే ఎంత సిగ్గుతో చచ్చిపోతుంది ఆ తల్లి. ఆ మగాళ్ల ముందు ఎంత తలదించుకుంటదే. అసలు నిన్నేం చెయ్యాలో కూడా తెలియట్లేదు తెలుసా? చంపేయాలి అన్నంత కసి ఉంది. నీది వీడియో ఎప్పుడైతే చూశానో నిన్ను చంపేయాలి. నిన్నటి వరకు సపోర్ట్ ఉన్నాను నేను నీకు. నిన్నటి వరకు సపోర్ట్ ఉన్నాను. పోనీలే, ఆడవాళ్ల వైపు ఏదో మాట్లాడుతుంది, ఏదో సాధిస్తుంది, చూద్దాం, ఒక టర్న్ అయితే ఒకళ్ళ వల్ల స్టార్ట్ అయింది అని అనుకున్నాను. కానీ తల్లిని పట్టుకొని అన్నావు చూసావా? అంజనాదేవి. అంజనాదేవి ఒకప్పుడు హనుమంతుణ్ణి కన్నది అంజనాదేవి. ఇప్పుడు ముగ్గురు హనుమంతుళ్ళని పుట్టించి మన ఇండస్ట్రీకి వదిలేసింది అదే అంజనాదేవి. అలాంటి తల్లిని పట్టుకొని అంత మాట అనగలిగావే? ఎవరి మీదే నీ కోపం? నిన్ను చేసి నీతో పడుకున్నాడు, నీతో పడుకున్న వాళ్ళందరినీ వదిలేసి అమ్మ వెళ్ళి మీడియా ముందు కాదు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీసులకి, కోర్టులకి మన సాక్ష్యాలు అందజేద్దాము అని మాట్లాడిన ఒకరి గురించి, అంత గొప్ప ఆయన గురించి, ఆయన తల్లి గురించి మాట్లాడతావా నువ్వు? తల్లి గురించి మాట్లాడతావే నువ్వు? పవన్ కళ్యాణ్ ఏకవచనం. చచ్చిపోతారు ఆయనంటే పడి, చచ్చిపోతారు. అన్నయ్య, పవన్ కళ్యాణ్ గారు అని పిలవాల్సి, మేము ఆ పిలుపులు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ నువ్వు నాకు చెప్పాలి ఏంటే, నీ ఏకవచనాలేంటే, ఆ తల్లిని తిట్టడమేంటే. ఈ రోజు అది తిట్టిన తిట్లకి ఎవరైతే సైలెంట్గా ఉన్నారో, ఎవరైతే ఇంకా మద్దతు ఇస్తున్నారో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళైతే గుర్తుపెట్టుకోండి ఒకటి, మీరు లంజలే. నేను చెప్తున్నాను. ఆ దానికి ఈ మాటకు కూడా సపోర్ట్ ఇచ్చి ఆడదాన్ని తిట్టినందుకు సపోర్ట్ ఇచ్చిన మీరు లంజలే. దాన్ని సపోర్ట్ చేసే మగాళ్ళు ఉన్నారనుకో, అరే అక్కడ ఇంకో మీ అమ్మని కూడా అనడానికి మాకు రావట్లేదురా. సపోర్ట్ చెయ్యకండి. తల్లి ఇప్పటిదాకా ఎన్ని వాగిందో మహాతల్లి, ఎన్నన్నా చేసుకుని ఎంతన్నా వాగని ఊరుకున్నాం. దాన్ని చెప్పే సోదంతా ప్రతి నిమిషం ప్రతి వీడియో, ప్రతి న్యూస్ వింటూ ఉన్నాం. లంజ పని చేసుకొచ్చి కూడా, ప్రతోడు పిలిస్తే వాడి పక్కన వెళ్ళి పడుకొని వచ్చి కూడా నీతులు మాట్లాడుతూ ఉంటే, సరేలే తెలియక తప్పు చేసింది, తప్పు చేసి కూడా మోసపోయింది అని చెప్పేసి జాలి చూపించి ఆడవాళ్ల వైపు నుంచుందాము, మంచి పనే చేస్తుందిలే అని కొంచెం ఇంప్రెషన్ కలిగిందో లేదో, ఒక గొప్ప తల్లిని పట్టుకొని ఆ మాట అన్నావు చూసావా?
నిన్ను దొరికితే చంపేయాలని అన్నంత కసి ఉంది. ఎవడే నీ వీడియోని షూట్ చేసినవాడు? ఎవడే నీకు మైకు పెట్టి ఏంటి మీ అభిప్రాయం అని అడిగినవాడు? నువ్వు ఆ మాట ఎప్పుడైతే అన్నావో అదే మైకుతో అదే తీసుకొని తల పగలగొట్టుండేదాన్ని నేనుండుంటే, ఆ ప్లేస్లో నేనుండుంటే. కానీ వాడు చూస్తూ వీడియో తీసుకుని చక్కగా నువ్వు చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతుంటే మెదలకుండా చూస్తూ ఉన్నారా? అడిగేవాళ్ళు లేరా? అడగరా ఎవరు? అది ఎంత మాట్లాడితే అంత, ఎక్కడ ఇప్పితే అక్కడ కెమెరాలు పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారా? ఇంకెవడు మాట్లాడ్డా? కష్టపడ్డారండి ఇండస్ట్రీలో. దీనిలాగా పడుకొని సంపాదించలేదు, కష్టపడ్డారు. పడుకున్నాను. నేను సంవత్సరం పడుకున్నాను, నేను 2 సంవత్సరాలు పడుకున్నాను. నీకు లగ్జరీ లైఫ్ తప్ప మామూలు లైఫ్ పడదు. నీకు లక్షలు కోట్లు వచ్చి పడాలి. హీరోయిన్ రాకుల్ ప్రీతి లాగా, తమన్నా లాగా వాళ్ళతో పోల్చుకుంటున్నావా నువ్వు? ఏముంది, ముందు చూస్తే ఇంత, వెనక చూస్తే ఇంత, ఆ మూతి చూస్తే ఇంత. నీలో ఏముందని చూడాలి అసలు? సరే, నీ గురించి కాదు అంటున్నావు. స్త్రీ శక్తి, నేను ఆడాళ్ల కోసం, ఆడపిల్లల కోసం బయటకు వచ్చాను అని అంటున్నావు. బట్టలు ఇప్పుకొని నువ్వు, బట్టలు ఇప్పుకొని ఎవడడిగితే ఆడికి ఎక్స్పోజింగ్ ఫోటోలు పెట్టేసి ఇన్నర్ల మీద పెట్టేసుకుంటూ పంపించుకునే నువ్వు ఒక కన్న తల్లిని మా తల్లిని అంటావా? మా తల్లిని అంటావా నువ్వు? ఇప్పుడు ఆమెని అంటే మేము మెదలకుండా ఉన్నాము అనంటే నా తల్లిని నువ్వంటే నేను కామ్గా పడ్డదాన్నే. అదే అర్థం. ఇంకా ఎవ్వరూ స్పందించరు. స్పందించినా ఎవరు నిన్ను ఏమి పీకలేకపోతున్నారు అనేది నీ అభిప్రాయం ఉంటుంది. దీని ఎఫెక్ట్ నీకు ఎంత ఉంటుంది అనంటే నా ఎదురుగా లేవే. మాకెవరికి నువ్వు దొరకవు. మాకు దొరికితే రోడ్డు మీదే నువ్వు విప్పుకోవడం కాదు, నువ్వు విప్పుకోకర్లా, మేమే విప్పి రోడ్డు మీద, అదే రోడ్డు మీద చెప్పులతో నువ్వు కొట్టుకోవటం కాదు, మా చెప్పులతో నిన్ను కొట్టి అక్కడే తగలబెట్టాలన్నంత కోపం ఉంది మాకు. తగలబెట్టేయాలి నిన్ను. నీలాంటి ఆడదాన్ని నువ్వు విప్పుకున్నావు, సిగ్గులేని ముండవి, లంజం ఉండవి, నువ్వు తిరిగి వచ్చావు, పడుకున్నావు, విప్పుకుంటావు, ఏమన్నా చేసుకుంటావు. నీకు ఇంకో 4 ముక్కు మొహం తెలియని వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. మాకు తెలియదా? జూనియర్ ఆర్టిస్టులు, నీ పక్కన సపోర్ట్ కూర్చున్న ముండలు జూనియర్ ఆర్టిస్టులు. ఎందుకు ఎంకరేజ్ చేశారు? పడుకోవడాన్ని ఎందుకు ఎంకరేజ్ చేశారమ్మా? ఆ రోజు వెళ్ళారే, వాళ్ళు పిలిచినప్పుడు మేము అందరం వెళ్ళాము, మమ్మల్ని వాడుకున్నారని మాట్లాడుతున్నారే. నీకు ఇంట్లో ఒక మొగుడు లేడా? నీకు ఇంట్లో పిల్లలు లేరా? అరే, న్యాయంగా నేను బతకలేకపోతున్నాను అని అనుకొని వాళ్ళని చూస్తే నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత సిగ్గు అనిపించలేదానే? నీ ఇష్టానికి పడుకున్నావు, ఒక క్యారెక్టర్ సంపాదించావు, పోయావు, నిన్ను వాడు ఆడుకున్నాడు. వెళ్ళి అదే మొగుడుతో అదే పిల్లలతో నువ్వు నటించి నువ్వు బతకలేదా? అక్కడ కూడా నటనే నీ బతుకు. ఈ రోజు వచ్చేసి మా పరువులు పోతాయి, మేము చెప్పుకుంటే మా ఇదైపోతుంది, మేము సమిధలు అయిపోయినా పర్వాలేదు అని మాట్లాడుతున్నారు. మీరు సమిధలు కాండి, ఏమన్నా కాండి, ఈ క్షణం నుంచి మిమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి నా కొడుకులు కూడా, ప్రతి ఆడ లంజం ఉండలు కూడా, ఎప్పుడైతే ఒక అమ్మని తిట్టావో నువ్వు, నిన్ను ఆ తర్వాత కూడా సపోర్ట్ చేసే ప్రతి నా కొడుకు కూడా ఒక తల్లుంది. ప్రతి లంజముండకు కూడా ఒక కూతురుంది, దానికో తల్లుంది. అయినా నిన్ను సపోర్ట్ చేశారనుకో, సేమ్ కేటగిరీ ఇంకో శ్రీరెడ్డి, మరో శ్రీరెడ్డి, నిరసన కోసం బట్టలు ఇప్పాను అని మాట్లాడుతున్నావు. అంతకు మించి ఎక్కువ ఇప్పుకొని మరి ఫోటోలు పంపించావే, ఆ ఫోటోలు మాకు కనిపిస్తున్నాయే. మరి అంతకు మించి ఇప్పుకొని మరి తిరుగుతూ డాన్సులు వేసావే, ఆ ఫోటోలు మాకు కనపడుతున్నాయే. మరి మోసం చేశారా నిన్ను? ఎవరమ్మా నిన్ను మోసం చేసింది? ఒక్కొక్కడికి ముద్దులు పెట్టుకుంటూ వాడిచ్చే రిప్లైకి, అరే నా లంజా కొడుక, నేను అలాంటి దాన్ని కాదు, నేను రాను, కాబట్టి నన్ను అడగకండి, నేను నా టాలెంట్ నమ్ముకొని అదే విధంగా నేను ట్రై చేశాను, నేను కష్టపడతాను అని నువ్వు రిప్లై ఇచ్చుంటే ఎవరు నిన్ను కదిలించేది? ఎవరు నిన్ను గెలికేది? లేదు. తెల్లారేసరికి మనకు ఫ్రీగా వచ్చేస్తుంది క్యారెక్టర్, మనం వెళ్ళిపోయి ఒక సినిమాల్లో కనిపించేసి లక్షలు దొబ్బేసేద్దాము,
అని ఒక రాత్రి నీది కాదనుకొని వెళ్ళి పడుకున్న లంచముండవు నువ్వు. ఒక గొప్ప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఆరెంజ్ వీడియోస్ ఛానల్.